కర్కాటక రాశి వాళ్ళకి మార్చి మాసంలో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి గడిచిపోయిన 3 సంవత్సరాలు కూడా ఎంతో కష్టకాలం అని చెప్పవచ్చు. ఎన్నో బాధలు అనుభవించి ఉంటారు. నరకప్రాయంగా జీవితం సాగి ఉంటుంది. మరి ఒక సమయంలో అసలు ఈ బ్రతుకు బ్రతకడం కన్నా చావటం మేలు అనేటువంటి ఆలోచనలు వస్తాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి. మరి చెప్పలేని కష్టాలు, చెప్పుకోలేని ధన నష్టం జరగడం, దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంత దెబ్బతింటం అనేది గడిచిపోయిన కాలంగా కనపడుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. కానీ ఒకటి మాత్రం ప్రధానంగా గుర్తుంచుకోవాలి, రాశి ఫలాలు అనేవి ఇప్పుడున్న గోచారరీత్యా మేము ఏదైతే ఫలితాలు చెప్తున్నామో దీంతోపాటు జన్మ నక్షత్రం, జన్మ లగ్నాలు అంటే జాతక చక్రంలో ఈ గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే దీని ఫలితం తగ్గుతుంది. అదే నెగిటివ్లో ఉంటే కనుక ఈ ఫలితం యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుంది. అంటే సందేహం లేదు. కాబట్టి మరి జన్మ జాతకం చూసుకొని కొంత బేరీ చేసుకోవాలి. కానీ ఖచ్చితంగా గడిచిపోయిన కాలం కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. అకారణంగా ఉద్యోగం పోయి ఉంటుంది. మరి కొంతమందికి ఉద్యోగం లేక మరి కొంత అప్పులు చేసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడు బయటపడతామా, ఎప్పుడు మనకు మంచి రోజులు వస్తాయా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఎటువంటి ఆలోచన కలుగుతుందంటే జీవితంలో మళ్ళీ మనం తిప్పుకుంటామా లేదా, అసలు జీవితంలో వృద్ధిలోకి వస్తానా, నాకు మార్గం దొరుకుతుందా, మళ్ళీ నేను లేచి పనిచేయగలుగుతానా, ఇటువంటి ఆలోచనలు గత కొంతకాలంగా కర్కాటక రాశి వాళ్ళకి వేధిస్తూ ఉన్నాయి. మరి చెప్పదగ్గ విశేషం ఏంటయ్యా అంటే శని మారబోతున్నాడు. మార్చి మాసంలో శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళిపోతున్నాడు. అంటే వీళ్ళ దరిద్రం మొత్తం కూడా పటాపంచలైపోయినట్లే. దరిద్రం పోయింది. కర్కాటక రాశి వాళ్ళకి శుభ సూచన. అంటే ఇక మీకు మంచి రోజులు వచ్చినాయి. ఇప్పట్లో కర్కాటక రాశి వాళ్ళకి తిరుగు లేదని చెప్పవచ్చు. నిజంగా చెప్పాలంటే ఎవరి రాశి బాగుంది అంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉందని చెప్పడానికి కర్కాటక రాశి వాళ్ళకి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి మీరు అనుభవించిన బాధలన్నీ కూడా బయటపడతారు. ఇప్పటికే ఎంతోమంది మిమ్మల్ని రకరకాలుగా అవమానపరిచి ఉంటారు. ఎంతోమందిని నమ్మి మోసపోయి ఉంటారు. ఎటువంటి మోసం అంటే అయిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, బంధువులు, కన్న పిల్లలు కానీ సొంత అన్నదమ్ముల మధ్య కూడా మరి కొంత నమ్మి మోసపోవడం జరుగుతుంది. ఎటువంటి మోసం అంటే జీవితంలో మీకు ఎన్నో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఖచ్చితంగా సహజంగా కర్కాటక రాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు, మంచి అభిమానం, మరి మంచి పరిచయాలు ఉంటాయి. మరి మీరు ఎంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. గురుగారు నా దగ్గర కోట్లు లేవని కొంతమంది మెసేజ్ పెడుతూ ఉంటారు. ఎవరి శక్తికి గట్టుగా వాళ్ళు ఖర్చు పెట్టి ఉంటారు. అంటే మంచి పేరు ప్రతిష్టలు, దాన ధర్మాలు చేస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. కానీ మీకే అనిపిస్తూ ఉంటుంది, ఇంత చేశాను కదా, ఇంతమందికి నేను సహాయం చేశాను, మరి ఈ రోజున వాళ్ళే నన్ను మోసం చేశారు, వాళ్ళ వల్ల నేను ఇబ్బందులు పడ్డాను, ఇంత దుర్మార్గం ఉంటుందా, మనుషుల్లో మానవతా విలువలు ఉంటాయా, ఇంతేనా సమాజం అని చెప్పి కొంత మీలో మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన సమయం ఏర్పడింది. అంటే గత అనుభవకాలం మీరు ఏదైతే అనుభవించారో ప్రాక్టికల్గా ఇప్పటికే మీకు అనుభవంలోకి వచ్చి ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. కానీ ఇక్కడి నుంచే రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. మీరు పడుతున్న బాధలన్నింటి బయటకు వస్తారు. ఏదైతే గత కాలంలో మీరు అప్పులు చేశారో, రుణ బాధలు అనుభవిస్తున్నారో మరి రుణాలు తీరుతాయి. ఇక్కడి నుంచి ప్రతి అడుగు కూడా చాలా అద్భుతంగా పడబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. అంటే మీ కష్టకాలం తొలగిపోయింది. ఇక మీరు గట్టి ప్రయత్నాలు చేయాలి. ఎప్పుడైనా దెబ్బతిన్న పులి ఎట్లా ఉంటుంది, పులి బోల్లో బంధించి ఉంటాం, పులి వదలగానే బోల్లోంచి బయటికి రాగానే ఎగిరి అమాంతం దూకుతుంది. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా మీరు గతాన్ని గుర్తుపెట్టుకొని, మీరు అనుభవించిన బాధలు గుర్తుపెట్టుకొని, మీకు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో, మరి దాన్ని ఏమంటారంటే సహజంగా మోసం చేయడం, తర్వాత దుర్మార్గం, మరి అవన్నీ గుర్తుపెట్టుకొని మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, నీ వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఇప్పటికే తెలిసి ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఎవరైతే మీకు అనుభవంలోకి వచ్చారో వాళ్ళందరినీ దూరం పెట్టాలి. మరి కొత్త పరిచయాలతో ముందుకెళ్తే చాలా అద్భుతంగా ఉండబోతుంది. కానీ మీకు ఇప్పటికీ తెలిసింది ఏంటంటే ఇంకెవరిని నమ్మకూడదు, మనిషి అన్నవాడు నమ్మకూడదు అన్నట్టు అనుభవంలోకి వచ్చి ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తే రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. మరి కొంత సోదర నష్టం, సోదరుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సోదరులకు కొంత అనారోగ్యం సూచిస్తూ ఉంది. మరి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేయబోతున్నారో
వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా లేదు కాబట్టి ఈ మార్చి మాసంలో విదేశీ ప్రయత్నాలు చేయకూడదు ఖచ్చితంగా కర్కాటక రాశి వాడు. తర్వాత కొంత ధనం ఈ మాసంలో కొంత ధనం అనుకోని ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే ఒకదానికి దేనికో ఖర్చు పెడదామని కొంత ధనం పక్కన పెట్టుకొని ఉంటారు. మరి కొంత వేరే దానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. మీరు పెట్టాలనుకున్న ఖర్చు మాత్రం అక్కడ ఆగిపోయి ఉంటుంది, వేరే దానికి ఖర్చు అవుతుంది. ఇటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతినిత్యం కూడా సూర్యభగవానుడు నమస్కారం చేయాలి ఈ మాసంలో. దానివల్ల కొంత అనుకూలమైనటువంటి ధనం సంప్రాప్తం అవుతుంది. ప్రతినిత్యం సూర్య నమస్కారం చేయడం వల్ల ధనం ఖర్చు అనేది కొంత కంట్రోల్ అవుతుంది కర్కాటక రాశి వాళ్ళకి. తర్వాత భాగ్యస్థానంలో శుక్రభగవానుడు ఉండడం వల్ల తల్లి పరంగా మరి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాడికి ఒక మార్గం దొరుకుతుంది. విద్యార్థులు చదువు పరంగా వృద్ధిలోకి వస్తారు. మరి తల్లి తరపు నుంచి కొంత అనుకోని ధనం మీకు చేతికి అందుతుంది. మరి మేనమామల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అయిన వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకూడదు ఈ మాసం. ఖచ్చితంగా మేనమామల వల్ల కొంత మోసం జరిగే అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త అవసరం కర్కాటక రాశి వాళ్ళకి. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనం చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా విష్ణునామస్మరణ అవసరం. బుధగ్రహం నీచబడింది కాబట్టి విష్ణునామస్మరణ చేయడం వల్ల మరి నేను చెప్పిన సర్వశుభాలు జరగడానికి అవకాశం ఉంది ఈ మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి.